దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములు ఉన్న సత్యములను గ్రహించలాగిన మా హృదయాలను తెరవచేయండి, మా చెవులను తెరవచేయండి. నీ సత్యములను ప్రభు మమ్మల్ని ప్రతిష్ఠ చేయము తండ్రి. వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరికి పరిసయ్యులు, శాస్త్రులు వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఆయన దగ్గరికి పట్టుకొని వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడి ఉంది కనుక మోషే మనకు రాయించినటువంటి ధర్మశాస్త్రములో రాళ్ళు రువ్వి చంపవలనని వ్రాయబడి ఉంది. మోషే ద్వారా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఎవరైనా ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడితే నిజానికి పురుషుణ్ణి కూడా తీసుకుని వచ్చి ఇద్దరిని రాళ్ళు రువ్వి చంపాలి. అది పాత నిబంధన గ్రంథంలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారిని వారు అడుగుతున్నారు, నువ్వేం చెప్తావు? ఈ మాట యేసు ప్రభు వారిని పరిసయ్యులు, శాస్త్రులు అడగడంలో వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటో బైబిలే చెప్పింది. వారి యొక్క ఉద్దేశం ఆమెను చంపాలని, రాళ్ళు రువ్వి చంపాలని అనే ఉద్దేశం కంటే యేసు ప్రభు వారి యొక్క మాటల్లో ఏదైనా పొరపాటు దొర్లుతుందేమో అని ఆయనను శోధించడానికి వారు వచ్చారు. వాక్యంలో చూస్తే మనకు కనిపిస్తుంది, 6వ వచనం మాత్రము చూస్తే, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఆగు. వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, యేసు ప్రభు వారి యొక్క మాటల్లో ఎక్కడైనా తప్పు ఉందేమో. ఏం మాట్లాడతాడు యేసు? జనాలందరూ వెంబడిస్తున్నారు కదా, ఏం మాట్లాడతాడో చూద్దాం. ధర్మశాస్త్రం ఇలాగూ చెప్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మీరు చెప్తాడా? రాళ్ళు రువ్వి చంపమని చెప్తుంటే ఈయనేం చెప్తాడు? మోషే కంటే గొప్పవాడుగా రాళ్ళు రువ్వి చంపొద్దు, అది తప్పు అని చెప్తాడా? ఏం చెప్తాడు చూద్దాం. పరిసయ్యులు, శాస్త్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆయన మాటల్లో ఎక్కడైనా చిన్న మాట పొరపాటున అంటాడేమో, ధర్మశాస్త్రాన్ని మీరు ఏదైనా చెప్తాడేమో. అదిగో మోషే ఏమో రాళ్ళు రువ్వి చంపమని చెప్తే, మీ యేసయ్యేమో దానిని మీరుతున్నాడని ప్రజల్లో ప్రచారం చెయ్యాలని, ఇలాంటి యొక్క దురుద్దేశముతో పరిసయ్యులు, శాస్త్రులను
వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తెచ్చినట్లుగా చూస్తాం. ప్రజల యొక్క ఉద్దేశం ఏంటి? ఆయనలో పొరపాట్లు. ఎవరిలో పొరపాట్లు? యేసులో పొరపాట్లు ఉన్నాయేమని పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళే కాదు, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు కూడా చూద్దాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము దేవుని వాక్యమును సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుటమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. చాలు. ఇక్కడ మరలా యేసు ప్రభు వారిని ఆయన మాటల్లో చిక్కు పెట్టుకోవాలని మరికొంతమంది ప్రయత్నిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈసారి కొంతమంది వచ్చి ఏమడుగుతున్నారో తెలుసా? కైసరికి పన్ను కడుతున్నాం. కైసరు అంటే ఎవరు? రాజుకి పన్ను కడుతున్నాం. నీవు చెప్పు, కైసరుకి పన్ను కట్టడం సరైనదేనా? వీరి యొక్క ఉద్దేశం ఒకటే, పన్ను కట్టవద్దు అన్నాడు అనుకోండి యేసు ప్రభు. ఇదిగో రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని ప్రచారం చేసేస్తారు. పన్ను కట్టినోడు పన్ను కట్టుకోవాలి, అంతేనా? ఈయన దగ్గరికి వచ్చి పన్ను కట్టాలా వద్దా, పన్ను కట్టడం సరైనదేనా అని అడగడం ఎందుకు? యేసు ప్రభు వారి మాటల్లో తప్పు పట్టాలనే ప్రయత్నమే తప్ప నిజానికి వారందరూ పన్ను కట్టే రకం కాదు. అవునా? పన్ను కట్టే రకం అయితే ఎవరిని అడగాలి? ఈయన చెప్తే యేసు ప్రభు వారు పన్ను కట్టొద్దు అంటే ఇదిగో జనులను తిరుగుబాటు చేయడానికి కారణమయ్యాడని నేరం మోపుతారు. అనాది కాలంలో నుంచి నేటి వరకు జరుగుతున్నది ఇదే. యేసు ప్రభు వారి యొక్క మాటల్లో పొరపాటుందేమో అని వెతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి నుంచి జరుగుతుంది కూడా అటు పట్టుకోండి. మొదటి నుండి జరుగుతుంది కూడా ఇదే. ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారి యొక్క మాటల్లో తప్పు పట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. మనం కానీ మీరు జాగ్రత్తగా చూస్తే ఇప్పుడు చాలామంది ప్రజలు చేస్తుంది ఏంటో తెలుసా? ఇప్పుడు చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? మీకంటే నాకంటే అసలు క్రైస్తవులు కంటే ఎక్కువగా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారు. మీకు మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదేమో కానీ వారికి మాత్రం సంపూర్తిగా తెలుసు. వారు అన్ని విడిచిపెట్టేశారు, ఇంకా బైబిల్ గ్రంథాన్ని కొనుక్కుంటున్నారు కూర్చొని. యేసు ప్రభువు చెప్పిన మాటల్లో ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమో అని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపం పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఏం చేస్తున్నారంటే కొన్ని వచనాలు తీసుకుంటున్నారు. తీసుకొని యేసు ప్రభు వారి యొక్క మాటల్లో ఇగో ఇక్కడ పొరపాటు ఉంది అని
ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మనం కొన్ని చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసా? కొన్ని సోషల్ మీడియాలో, ఫేస్బుక్ వంటి ప్రచార మాధ్యమాలు ఎలా పెడతారంటే, గతంలో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వారికి అనుగ్రహించక మునుపు దేవుడు ఏం చెప్పారంటే, ఒక ఉద్దేశాన్ని చెప్పాడు. మీరు ఎక్కడికైనా యుద్ధానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మగవారిని చంపండి, ఆడవారిని బ్రతికించండి. ఏంటి? మగపిల్లల్ని చంపేయండి, ఆడవారిని మాత్రం బ్రతికించండి. ఈ మాట తీసుకొని ఇప్పుడు ఎలాగ ప్రచారం చేస్తారంటే, ఇది ప్రచారం కాదు, విష ప్రచారం. ఈ ప్రచారం ఎలాగూ చేస్తారంటే, పెద్ద పోస్ట్ ఒకటి పెట్టి ఎలా పెడతారంటే, యెహోవా కనికర పూర్ణుడు, కృపామయుడు, ఈ దేవుడు కరుణగల దేవుడు అని చెప్తాడు. కానే కాదు. చూడండి, ఏ దేవుడైనా మనుషులను చంపమని చెప్తాడా? మగవారిని మాత్రమే చంపమని చెప్పడం ఏంటి? ఆడవారిని బ్రతికించడం అని చెప్పడం ఏమిటి? ఈ యేసు ప్రభు వారి యొక్క మాటలను చూడండి, ఈ బైబిల్ మాటలను చూడండి, ఈ దేవుడు మాట్లాడిన మాటలను చూడండి. క్రైస్తవులు చెప్పినట్లుగా యేసు ప్రభు వారు కరుణామయుడు కాదు. ఏంటది? కరుణామయుడు కాదు. ఆయన కఠినమైన దేవుడు. తన ప్రజలను ఒకలాగా, వేరే ప్రజలను ఒకలాగా చూసే దేవుడు. వారి పిల్లలు కాదా? వారి పిల్లలు దేవుడు సృష్టించిన, అదే దేవుడు సృష్టించిన పిల్లలు కాదా? వారిని ఎందుకు చంపమంటాడు? చూసారా? ఎలాంటి ఆలోచన కలిగినటువంటి ప్రజలంటే, చాలామంది, అందరూ కాదు, కొంతమంది యేసు ప్రభు వారి యొక్క మాటల్లో పొరపాటు ఉందేమో అని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చినప్పుడు వారి యొక్క ఉద్దేశం అదే. మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని మీరు చెప్తాడా? యేసు ఏం చెప్తాడు? కైసరికి పన్ను ఇయ్యొద్దని పరిపాలిస్తున్న రాజుకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తాడా? ఏం చెప్తాడు? ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఎన్నడూ కూడా దేనిని మీరలేదు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటలకి, ఆయన చెప్పిన జవాబులకి ప్రజలకి బుర్రలు పనిచేయక అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. కైసరికి పన్నుచ్చుట న్యాయమా అంటే ఆయన అన్నాడు, మీ దగ్గర ₹1 ఉందా? రూపాయి అంటే దేనారు, తీసుకుని రండి అన్నాడు. దీనిపైన రూపం రాత ఎవరిది అన్నాడు. రూపము రాత అంటే, ఇప్పుడు మనం రూపాయి బిళ్ళ చూస్తే రూపాయి బిళ్ళ మీద ఏం కనిపిస్తుంది? 4 సింహాల బొమ్మ కనిపిస్తుంది. 3 సింహాలే కనిపించే అనకండి, వెనక ఇంకో సింహం ఉంది, అది వెనక ఉంటుంది కానీ కనిపించదు. రూపాయి వెనక ఉంటుంది, అటువైపు తిరిగినా కనిపించదు. ఈ రూపం ఎవరిది? అది భారత ప్రభుత్వానికి. అవునా? పూర్వకాలంలో రూపాయల మీద ఎలాంటి అచ్చులు ఉండేవి? రాజుల యొక్క బొమ్మలు ఉండేవి. ఈ రూపం ఎవరిది? కైసరిది. అయితే కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి సమాధానం చెప్పగాన ఈయన మాటల్లో తప్పు పడదామని చూస్తే వారికి ఏమీ సమాధానం దొరకక చల్లగా అక్కడి నుండి జారుకోవడం ప్రారంభించారు. మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మా తాత మా నాన్నమ్మకు ఒక ఉత్తరం రాశాడు అనుకుందాం. ఇప్పుడు ఉత్తరాలు లేవు కదా, ఇప్పుడు వాట్సాప్. రాశాడు అనుకుందాం, ఓకేనా? ఆ ఉత్తరం నాకు ఇప్పుడు దొరికింది.
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ ఉత్తరం నాకు ఇప్పుడు దొరికింది అనుకుందాం. ఇప్పుడు నేను ఆ ఉత్తరాన్ని చదువుతున్నాను. రాస్తున్నప్పుడు చెప్తున్నాడు, అమ్మడమ్మకి కూర్చోండి, ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నీ మాట్లాడుతునేటప్పుడు ఆ ఉత్తరం నాకు ఇప్పుడు కనిపించి, ఇద్దరూ లేరు ఇప్పుడు. ఆ ఉత్తరాన్ని నేను చదువుతున్నాను, నాకు దొరుకుతుంది. మా తాత మా నాన్నమ్మకి రాసిన ఉత్తరం చదువుతునేటప్పుడు మా తాత మా నాన్నమ్మని ఎంత ప్రేమిస్తున్నాడో అనిపిస్తుంది. మధ్యలో సడన్గా ఎక్కడో ఒక దగ్గర ఏదో చెప్తాడు ఒక విషయాన్ని. ఆ ఎదురింటి ఆమె లేదా పక్కింటి ఆయనో లేదో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో అన్నాడు అనుకుందాం. అది ఉత్తరంలో రాశాడు. కానీ ఏం మాట్లాడాడో, ఏ సందర్భంలో మాట్లాడాడో మనకు తెలుస్తుందా? ఎవరు చెప్పాలి? ఏ సందర్భంలో మాట్లాడాడో, దేని గురించి మాట్లాడాడో ఎవరు చెప్పాలి? మళ్ళా మా తాత బయటకు వచ్చి లేదా మా నాన్నమ్మ బయటకు వచ్చి దీనికోసం చెప్పానురా అన్నాడు అనుకుంటే మనకు అది విషయం అర్థమవుతుంది. అవునా? బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయా కాలములలో ఆయా సందర్భాలలో ఏమి అవసరమో, ఏది చెయ్యాలో వారికి స్పష్టంగా వ్రాసిచ్చాడు. దానికి ఒక కారణం, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. అవునా? దాన్ని తీసుకుని వచ్చి నాలాంటి వాడు ఒక 40-50 సంవత్సరాల తర్వాత చదివితే నాకు అర్థమవుతుంది అనుకోవడం నా అవివేకం అవుతుంది. అవునా? ప్రజలు, విమర్శకులు చేస్తున్నటువంటి పని ఏమిటంటే యేసు ప్రభువారి యొక్క మాటల్లో తప్పులు వెతకాలని ప్రయత్నం చేస్తున్నారు. అది వారికి ఎన్నటికీ కూడా దొరకదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. వెండి అంత పవిత్రములు. యెహోవా మాటలు, మన ప్రభు యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎంత పవిత్రమైనవంటే వెండిని 7 సార్లు పవిత్రపరచి వాటిని ఊదిన తర్వాత ఎంత పవిత్రమైనటువంటి వెండి వస్తుందో అంత పవిత్రమైన మాటలు. అవి ఎవరు చెప్పారో దాని యొక్క భావం ఆయనకే తెలుస్తుంది. ప్రజలమైనటువంటి మనకు తెలియదు. సంపూర్ణంగా గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు అవసరమవుతుంది. అంతెందుకు యేసు ప్రభు వారి లోకంలో ఉండేటప్పుడు ప్రజలతో ఏమని మాట్లాడారు? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను దాన్ని తిరిగి లేపుతానన్నాడు. అవునా? అక్కడున్న ప్రజలకు ఏమర్థం అవ్వాలి? మా పితరులు దీన్ని చాలా సంవత్సరాలు పైగా కట్టారే, నీవు దాన్ని పగలగొట్టి 3 రోజుల్లో కడతావా అని ఆయనను ఎగతాళి చేశారు, అపహసించారు. ఆయన మాటలను అర్థం చేసుకోలేకపోయారు. అవునా? నిజానికి యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు చాలామంది ఆయనను చూచి ఎగతాళి చేసిన విషయం ఏమిటో తెలుసా? ఆ మాటలు ఇది ఒకటి ఉంటుంది. దేవాలయమును పడగొట్టి 3వ దినమును లేపుతాననుకున్నటువంటి వీడు తన్ను తాను కిందకి దిగనిమ్ము, అప్పుడు మేము నమ్ముతామని కూడా ఎగతాళి చేశారు. వారి కాలంలో ఉన్నటువంటి, యేసు ప్రభు వారు జీవిస్తున్న కాలంలో ఉన్నటువంటి ప్రజలే ఆయన మాటలకు సంపూర్ణమైనటువంటి అర్థాన్ని గ్రహించలేని స్థితి. అవునా? ఒకనొకసారి నికోదేము అనే ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి. రక్షణ ఎలా పొందాలి అంటే
ఒకడు రెండవసారి తిరిగి జన్మిస్తేనే గాని వాడు రక్షణ పొందలేడు అనంటే, నికోదేము అనే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే బోధకుడు యేసుప్రభు వారిని అడుగుతున్నాడు, బోధకుడా, ఒక వ్యక్తి రెండోసారి ఎలా పుడతాడు? వాడు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళలేడు కదా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, ఇశ్రాయేలులకి వాక్యం బోధించే పాస్టర్ లాగా ఉన్నావు కదా, పాస్టర్ అంటే పాస్టర్ కాదు, బోధకుడిలాగా ఉన్నావు కదా, ఈ మాట కూడా నీకు అర్థం కాలేదా? మారు మనసు పొందడం గురించి చెప్తున్నాను నికోదేము అన్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి యొక్క మాటలు, దైవికమైనటువంటి మాటలు అర్థం చేసుకోవడానికి ఏం కావాలి? ముందు మనస్సు తెరవబడాలి. వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44 నుంచి 47 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవ్వనని వారితో చెప్పెను. నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి ఉన్నది. ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆయన పునరుత్థానుడయ్యాడు. అవునా? పునరుత్థానుడయ్యాడా? పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువారిని కొంతమంది ప్రజలు చూచారు. అప్పుడు త్రోవలో ఇద్దరు వెళ్తూ ఉంటే యేసు ప్రభువారు వారికి మారు రూపమున ప్రత్యక్షమవుతాడు. వారిని అడుగుతాడు, ఏం జరిగింది యెరూషలేములో ఉండి నీకు తెలియదా? నజరేయుడైనటువంటి యేసుని ఎలాగో సిలువ వేశారో ఆ విషయాలన్నీ తెలియదా నీకు అని మాట్లాడుతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? లేఖనముల్లో ఉన్న విషయాలు గ్రహించలేని వ్యక్తులుగా మీరున్నారా అని వారి మనస్సును తెరచి లేఖనాలు గ్రహించినట్లుగా చేశాడని వాక్యం ఉంది. అంటే ఏం కావాలి? బైబిల్ గ్రంథం మనం చదివితే మనకు అర్థమైపోతుంది అని అనుకుంటే ఏమవుతుంది? అర్థమవుతుంది. హల్లెలూయా. మనకు కొంతవరకు అర్థమవుతుంది, అవునా? కానీ దేవుని యొక్క మనస్సును, దేవుడు లేఖనముల్లో వ్రాయించినటువంటి మాటల యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటంటే, చదివిన వారి మనస్సు తెరవబడాలి. మనస్సు తెరిచిన తర్వాతే ఆ ఇద్దరు వ్యక్తులకి, ఓహో, లేఖనాల్లో యేసు ప్రభు వారి గురించి ఇలా చెప్పబడి ఉందా, ఇప్పుడు చనిపోయిన నజరేయుడికి యేసు మెస్సయ్యా అని అర్థమైందంట. అంతవరకు ఏమర్థమైంది? జనాల మధ్యలోనే తిరుగుతున్నారు, కళ్ళారా చూస్తున్నారు, కన్నులారా యేసు ప్రభు వారిని సిలువ వేయడం చూచారు, ఆయన గురించి ప్రజలు కొంతమంది సాక్ష్యం ఇవ్వడం చూచారు, అన్నీ చూచారు. కానీ వారు సంపూర్తిగా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే వారి యొక్క మనస్సును తెరిచాడో ఆ ఇద్దరు వ్యక్తులు లేఖనముల్లో ఉన్న సత్యములను గ్రహించడం జరిగింది. ఈ మాటలు ఎందుకు మనం ఆలోచిస్తున్నామో తెలుసా? యేసు ప్రభు వారి యొక్క మాటలు అత్యంత పవిత్రమైనవి.
ఆ మాటల యొక్క అర్థం గ్రహించాలంటే ఒక వ్యక్తికి కావలసింది ఏంటంటే వారి మనస్సు తెరవబడాలి. వారి మనస్సు తెరవబడాలి. మనం చదువుకున్న డిగ్రీ, మనం చేసిన బీటెక్, పీజీ, మనకున్న పిహెచ్డి, మనకున్న స్కాలర్షిప్, మనకున్న ఈ లోక జ్ఞానం, మనకున్న సామర్థ్యం సరిపోదు. దైవ వాక్యం సత్యమైనది, అది అత్యంత పవిత్రమైనదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అది ఒక నవల్లాగో, ఒక ఈనాడు పేపరు, హిందూ పేపర్లాగో చదివితే అది అర్థం కాదు. అందుకే ప్రజలు ఆయన మాటల్లో తప్పులున్నాయేమో అని వెతకాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకనొక సందర్భంలో దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఒక సాక్ష్యం చెప్పినట్లుగా నాకు గుర్తుంది. బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే బైబిల్లో తప్పులు కంటే తనలోనే తప్పులు అనేక కనిపించడం ప్రారంభించి ఒక దైవజనుడిగా, ఒక క్రైస్తవునిగా మారాడు. అందరికీ సుపరిచితమైనటువంటి దైవజనుడిగా మారారు. వాక్యాన్ని మనం చదువుతున్న కొద్దీ, వాక్యంలో ఉన్న సత్యమును గ్రహించే కొద్దీ మనలో బలహీనతలు బయటపడతాయి. అర్థం చేసుకునే విధానం మారుతుంది. ప్రజలకి ఇంకా చాలా వరకు ఆ విషయం అర్థం కావడం లేదు. ఏమైనా అంటే సందర్భాన్ని విడిచిపెడతారు, మాటలను పట్టుకుంటారు, తప్పులను కనిపెట్టాలని ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వ్రాయించాడు కనుక పరిశుద్ధాత్మ సహాయముతోనే వాటిని చదివితేనే వ్రాసిన వ్యక్తి యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. చెప్పాను కదా, మా తాత ఉద్దేశం మా తాత వచ్చి చెప్పాలి, లేదా అది అర్థం చేసుకున్న మా నాన్నమ్మే చెప్పాలి తప్ప అన్ని విషయాలు నాకు అర్థం కావు. అందుకే ప్రజలు ఎలా తీస్తున్నారు తెలుసా? ప్రజలకి యేసు ప్రభు వారిని ప్రశ్నించడానికి కారణం ఏంటో తెలుసా? తప్పులు పట్టడానికే. అందుకే వారు తీసుకున్న ఉదాహరణలు చూడండి. లోతు తన 2 కుమార్తెలతో వ్యభిచారం చేశాడని, తనకు 2 కుమార్తెలు పుట్టారని, బైబిల్ యొక్క బోధ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందని ప్రజలు విషప్రచారం చేసేవారు కూడా ఉన్నారు. తెలుసా? లోతు పాపము చేశాడా? మోయాబీలను, అమ్మోనీయులను దేవుడు చేర్చుకున్నాడా? ప్రజలు ఎలాంటివి తీస్తున్నారు? నేను అదే చెప్తున్నా. అదే మనం ధ్యానించవలసిన విషయం ఉంది. ప్రజలకి అర్థం కావడం లేదు, దాన్ని ఖండించాడు. కానీ లోతు దానిని ఎరుగక చేశాడు. అతని కుటుంబం ఎలాగూ దాని యొక్క పర్యవసానాలని అనుభవించాల్సి వచ్చిందో బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అవునా? మాట్లాడితే దావీదు చేసే పాపాన్ని గురించి మాట్లాడుతారు. తర్వాత దావీదుకు శిక్ష రాలేదా? పుట్టిన కుమారుడు చనిపోయాడా? శిక్ష పడిందా? తన కుమారుడు ద్వారా తిరిగి అలాంటి అవమానాన్ని దావీదు పొందలేదా? బైబిల్ చదివితే, సదుద్దేశముతో చదివితే దేవుడు మన మనస్సులను, పరిశుద్ధాత్మ మన మనస్సులను తెరిస్తేనే అర్థమవుతుంది. అందరికీ అర్థమైతే బైబిల్ ఎందుకు అవుతుంది? దేవుని యొక్క మాటలు అత్యంత పవిత్రమైనవి. దాన్ని తప్పు పట్టాలని ప్రయత్నం చేసేవారికి అది ఎప్పటికీ దొరకదు. పొరపాటున అర్థం చేసుకున్నది మనం ప్రచారం చేయొచ్చేమో కానీ అసలైన దేవుని యొక్క ఉద్దేశం అది కాదు అన్న విషయం అర్థం చేసుకోవడానికి మనస్సు తెరవబడాలి. వాక్యములు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలోని 6 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం.
ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ చాలు. చెప్తావా లేదా? ఏంటిది చెప్పు. వారికి ఏంటి కావాలి? ఆమె శిక్షించబడడం కాదు కావాల్సింది, చెప్తావా లేదా? బోధకుడా, మోషే మనకు చెప్పాడు రాళ్ళు రూవి చంపమని. చెప్పు. ఆయన ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉండి తల దించుకొని నేల మీద ఏదో రాసుకుంటున్నాడు. మరలా బోధకుడా చెప్పు. ఆయన ఏం మాట్లాడడంలే. ఆ స్త్రీ అక్కడే ఉంది. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారు వరకు అక్కడే ఉన్నారు. చెప్పు అంటే ఆయన ఏం మాట్లాడడంలే. చాలాసార్లు ఆయన మాట్లాడు. అనవసరమైన సమాధానాలు ఇవ్వడు. పిలాతు కూడా అలాగే అలిసిపోయాడు. నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది. ఏం మాట్లాడా? నాకు సమాధానం చెప్పవా? నాకు అధికారం ఉందని గొంతెత్తుకొని పిలాతు మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నాడు. నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది, నాతో చెప్పంటే పైనుంచి అధికారం వస్తే కానీ ఎవడికి ఏ అధికారం రాదు. కాసేపు అవాక్ అయ్యి ఉంటాడు. మరలా మాట్లాడుతున్నాడు. నీవెవరు చెప్పు, నీవెవరివి చెప్పు అంటే, నేను రాజుని అంటే, నీవు రాజువా? అవును. నీవన్నట్టు నేను రాజునే అనగా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని అనగా, సత్యం అనగా ఏమిటి? ఎవరికి? ఇప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటి? సత్యం అంటే ఏంటి అని పిలాతు సత్యం అంటే ఏంటో పిలాతు యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క మాటల్ని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమైంది? హల్లెలూయా. కూర్చోండి. పట్టు వదలక అడుగుతున్న వారికి ఆయన చెప్తున్నాడు, మీలో మొదటి పాపము చెయ్యని వాడు ఎవడైతే ఉన్నాడో, మొదట పాపము ఎవడైతే మీలో పాపము లేదని ఎవడైనా అనుకుంటే మొట్టమొదటి రాయి వేయండి అన్నాడు. అనగా ఏమైంది? ప్రజలు చిన్నవారు పెద్దవారు అందరూ కూడా చల్లగా జారుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఒక విషయాన్ని ఆలోచన చెయ్యాలి. యేసు ప్రభు వారి యొక్క మాటను గమనించండి. యేసు ప్రభు వారి యొక్క మాటను గమనించండి. యేసు ప్రభు వారు రాయి వేయమన్నాడా వేయొద్దన్నాడా? రెండు చెప్పలేదా? పాపం చేయకపోతే వెయ్యండి అన్నాడు. అవునా? అలాగన్నాడు. కానీ అసలు రాళ్ళు వేయకూడదని అన్నాడా? చూడండి, పాత నిబంధన గ్రంథములో దేవుడు
ఇశ్రాయేలు ప్రజలకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఏంటో తెలుసా? వారిలో నుండి చెడుతనము తీసివేయడానికి, ఇతరుల యొక్క పాపము సమాజములో ఉండకుండా చేయడానికి ఒక నియమం లాంటి అధికారాన్ని ఇచ్చాడు. దాన్ని మనం శిక్షించే అధికారం కింద భావించవచ్చు. వాక్యంలో చూస్తే మనకి ఇంకా ఆ విషయం అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు మగానెలితో శయనించుచుండగా, చక్కగా చదువు. ఒకడు మగానెలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ, అనగా ఆ స్త్రీతో శయమించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడేవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలుల నుండి పరిహరించుదురు. ఏం చెప్పాడు దేవుడు? వివాహమైనటువంటి స్త్రీ ఎవరైనా పురుషునితో వ్యభిచారం చేస్తుంటే దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, ఇద్దరిని పట్టుకొని రండి, రాళ్ళు రువ్వి చంపండి అని చెప్పాడు. అవునా? అక్కడ ఉందా రాళ్ళు రువ్వి చంపడం? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్పినటువంటి మాటను చూస్తే వారిలో నుండి చెడుతనము తీయడానికి వారిద్దరికీ మరణశిక్ష వేయాలని చెప్పాడు. అవునా? ఎలాగూ చెయ్యాలి? లేవియకాండం 20వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారినికి మరణ శిక్ష విధింపవలెను. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ మాటే ఆ పరిశీలకు అధికారాన్ని ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. అవునా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎవరైనా ఒక పురుషుడు ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంటే వారిద్దరిని పట్టుకొని రండి, సమాజం మధ్యలోనికి తీసుకుని రండి, చూచినటువంటి మొదటి సాక్షి రాయి వేయండి, మిగిలిన ప్రజలు కూడా రాళ్ళు వేసి వారికి మరణశిక్షను విధించండి. వారిద్దరూ అక్కడికక్కడ చనిపోతారు. ప్రజలలో నుంచి అట్టి దుష్కార్యము ప్రవర్తన అనేది ఉండకుండా జాగ్రత్త పడడానికి ఆయన ఒక నియమం లాగా విధించాడు. అవునా? ఇప్పుడు ఇదే మాట వారికి అధికారం అయ్యింది. దాన్ని పట్టుకొని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, మోసే రాశాడు కదా, ఓ బోధకుడా ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో చెప్పు అంటే ఆయన ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంటే పట్టు విడవకుండా మరలా అడగడం వలన ఆయన అడిగిన మొట్టమొదటి మాట ఏంటంటే, మీలో ఎవడైనా పాపం చేయకపోతే మొట్టమొదటి రాయి తీసుకొని ఆమె మీద వెయ్యండి అన్నాడు. ఇక్కడ బైబిల్లో మనకి గమనించవలసినటువంటి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. దేవుడు మనుషులకు అధికారాన్ని ఇచ్చాడు. నిజానికి ఆదాము కూడా అధికారం ఇచ్చాడు. తెలుసా? ఇచ్చాడా? మనుషులమైనటువంటి మనకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. పశువుల్ని జంతువులన్నింటినీ పిలిచిన తర్వాత వాటికి పేర్లు పెట్టమన్నాడా? పెట్టిన తర్వాత భూమిని ఇయ్యాలండి, సృష్టిని ఇయ్యాలండి అని దేవుడు ఆదాముకు అధికారాన్ని ఇచ్చాడు. అంటే మానవ జాతికి అధికారాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత పాపం చేయడం ద్వారా ఆ అధికార దండాన్ని సాతాను తన అధికారంగా తీసుకున్నాడు. అది వేరే విషయం. ఇక్కడ కూడా చూస్తే మనుషుల్లో ఉన్నటువంటి చెడుతనాన్ని తొలగించడానికి దేవుడు వారికి శిక్షించే అధికారాన్ని ఇచ్చాడు. అయితే
దానికి చిన్న సవరణలాగా, దానికి చిన్న అర్థం వచ్చేలాగా యేసు ప్రభు వారు ఇప్పుడు చెప్తున్నారు, కరెక్టే అధికారాన్ని ఇచ్చాను కానీ అధికారం అయితే ఉంది, నీకు అర్హత ఉందా? ఇక్కడ అర్హత ఏమిటంటే, నిజంగా నీలో పాపం లేదా? ఆమె వ్యభిచారంలో దొరికిందని నువ్వు అంటున్నావు సరే, నువ్వైతే ఏ పాపము చేయలేదా? అయితే నీ మొదటి రాయి తీసుకొని నువ్వెయ్యి అని ప్రభువు చెప్పాడు. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలంటే, సులభంగా చేసుకోవాలంటే, ఒక తండ్రి ఉన్నాడు అనుకుందాం. ఆ తండ్రి తన కుమారుడికి, నాన్న నువ్వు త్రాగకూడదు, సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు అని తాగుతున్న కుమారుడికి చెప్తున్నాడు అనుకుందాం. ఈ ఊహను అర్థం చేసుకోండి, ఈ ఉదాహరణ అర్థం చేసుకోండి. తండ్రికి కుమారుణ్ణి హెచ్చరించే అధికారం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుందా? కుమారుణ్ణి బుద్ధి వచ్చినట్లుగా తగినంత వయసు వరకు శిక్షించే అధికారం తండ్రికి ఉంటుందా ఉండదా? ఉంటుందా? కోర్టులో కేసేస్తారు మా నాన్న కొట్టాడని, అవ్వదు కదా? ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ అదే తండ్రి చెప్తున్నటువంటి కుమారుడి ముందు తను కూడా త్రాగుతూ ఉంటే, తను కూడా త్రాగుబోతైతే, కుమారుడికి చెప్పే అర్హత తండ్రికి ఉంటుందా? ఉంటుందా ఉండదా? అప్పుడు ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఇది వాడు తాగుతూ రే నువ్వు తాగకురా చెడిపోతావు అని చెప్తాడు, వింటాడా? వింటాడా? ఎందుకు వినడు? అధికారం ఉంది కదా. ఉందా? తండ్రిగా నాకు అధికారం ఉందిరా, నేను చెప్పినట్లు నువ్వు వినాలరా అని అంటే అది సరిపోతుందా? ఎగ్జాక్ట్గా సేమ్ మీరు ఆలోచించండి. మనుషులను పాపము చేసేటప్పుడు వారికి శిక్షించడానికి బహుశా వాక్యం వారికి అధికారం ఇచ్చిందేమో, అవునా? రాళ్ళు రూపి చంపడానికి అధికారం ఇచ్చిందేమో, కానీ దాన్ని చెయ్యడానికి నైతికమైనటువంటి అర్హత ప్రజలకు లేదు. కానీ వారు అనుకుంటున్నారు మాకు అధికారం ఉంది, మాకు నైతికమైన అర్హత లేకపోయినప్పటికీ కూడా దాన్ని మేము చేయగలము అనుకుంటున్నారు. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలంటే, మనకు అధికారం ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక పాపం చేస్తున్నారు అని మనకు తెలిసింది, అవునా? మనం వెళ్ళి అమ్మ వాక్యం ఎలాగో చెప్తుంది, నువ్వు ఎలాగూ చెయ్యకూడదు, ప్రార్థన చేసుకో, వాక్యం అలాగూ చెప్తుంది, నువ్వు అలాగూ చేయకూడదంటే ఆమె వింటాదా? అతడు వింటాడా? వినడా? వినడా? ఏం వాక్యమే కదా చెప్పాం, వాక్యమేనా చెప్పేది? వినరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వినరో చెప్పండి, ఎందుకు వినరో చెప్పండి, ఎందుకు వినరో చెప్పండి. నీ మాటకు ఎందుకు విలువ లేదో చెప్పండి, చెప్పండి. మీ మాటకు ఎందుకు విలువ ఉండదో చెప్పండి. మీ మాటకు ఎందుకు విలువ ఉండదో తెలుసా? ఎందుకంటే అదే మాటను మనం మీరుతాం. అలాంటి పాపాన్నే మనం చేయకపోవచ్చేమో కానీ వేరే విషయాల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని మీరి ప్రవర్తన చేస్తాము కనుక మన మాటకి అంత విలువ ఉండదు, అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
మార్కు సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాల్లో ఒక్కసారి చదువుకుందాం. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హెరోదియాను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హెరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. చెరసాలలో బంధించి ఉన్నాడు. ఇప్పుడు యోహాను ఎవరిని హెచ్చరిస్తున్నాడు? హేరోదు అనే ఒక రాజుని హెచ్చరిస్తున్నాడు. అవునా? ఏమని హెచ్చరించాడు? నీవు నీ తమ్ముడు వారిని ఉంచుకున్నావు. అంతేకాకుండా చాలా విషయాల్లో బాప్తిస్మిచ్చు యోహాను హేరోదుతో ఏం చెప్పాడంటే, నువ్వు చేస్తున్నవి సరైనది కాదు అని చెప్పాడు. ఈ మాట యోహాను చెప్పడానికి అధికారం ఉందా లేదా? ఇది ప్రశ్న. ఉందా లేదా? ఎందుకుంటుంది? అదే మాట మనం చెప్తే మనకు అధికారం ఉంటుందా? ఎందుకు ఉండదు? అదే బైబిల్ కాదా? నువ్వు దేవుణ్ణి వెంబడించే బిడ్డవు కాదా? నువ్వు దేవుని వెంబడించే బిడ్డవే కదా, బాప్తిస్మం తీసుకున్నావు కదా. ఏమవుతుంది మరి? ఏంటా వ్యత్యాసం? హేరోదు ఈ మాటను బట్టి బాప్తిస్మిచ్చు యోహాన్ని జైల్లో వేయించాడు. తర్వాత హేరోదియా చెప్పిన దాన్ని బట్టి బాప్తిస్మిచ్చు తలను తెగగొట్టించాడు. అవునా? ఇప్పుడు బైబిల్ మనకేం చెప్తుంది చెప్పండి? నీ సహోదరుడు నీ ఎడల పాపము చేస్తే నువ్వు వెళ్ళి అతన్ని గద్దించు, హెచ్చరించు. నీ సహోదరుడి మాట వింటే నువ్వు అతను సంపాదించుకున్నవాడు అవుతావు అన్నాడా? నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తుంటే మనం అక్కడికి వెళ్ళి నీవు చేస్తుంది వాక్య విరుద్ధం అని నీవు చెప్పడానికి నీకు అర్హత ఉందా లేదా? ఉందా? నీకు అధికారం ఉందా? అది తీర్పు తీర్చడం అనే కోవ కిందకు వస్తుందా? నీ సహోదరుడిని గద్దించడం అనే కోవకు వస్తుందా? ఏమొస్తుంది? గద్దించడం అనే కోవకు వస్తుంది. కానీ దానికి ఒక కండిషన్ అనేది ఒకటి ఉంది, దానికి ఒక షరతు ఒకటి ఉంటుంది. చూద్దాం వాక్యములో ఏముంది, చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-5 వచనాలు చదువుకుందాం. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ మాటను చూస్తే, ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును తీయడానికి మనకు అనుమతిస్తున్నాడా? ఇవ్వనట్ట? ఇస్తున్నాడు. ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును తీయడానికి మనకు అధికారం, అర్హత ఇచ్చాడా? అధికారాన్ని ఇచ్చాడు. అధికారం అంటే మనకేదో ప్రభుత్వ అధికారం లాంటిది కాదు, కానీ నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడానికి మనకు అవకాశం ఉంది బైబిల్ ప్రకారం. అవునా? గద్దించడానికి ఉంది, సరిదిద్దడానికి ఉంది. బాప్తిస్మిచ్చు యోహాను సరిగ్గా అదే చేశాడు. మరి మనము చేయడానికి ఏంటి అడ్డు అంటే, మొదట మన కంటిలో ఉన్న దూలం అది తీయాలి. ఇదంతా ఒకటే చెప్తుంది ఏంటంటే, నైతికంగా మనకు అర్హత
ఉండాలి. మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది ఇతరులకి చెప్పేటప్పుడు. అవునా? ఎవరికైనా ఒకటి చెప్పామనుకోండి, ఫస్ట్ మన మనస్సాక్షి లోపల అరే యు ఆర్ నాట్ ఫిట్, నువ్వు దీన్ని చెప్పడానికి నీకు అర్హత లేదు అని మనకు అనిపిస్తుందా? అంటే మనం కూడా ఆ రాయి అక్కడ పడేసి వెళ్ళిపోతున్న జనాభా ఉన్నారు చూసారా, వారిలో ఒకరం. అవునా? పాపాన్ని సరిదిద్దడానికి, నాశనములోనికి పోతున్న వారిని, జోగుచున్న వారిని రక్షించడానికి దేవుడు మనకి బాధ్యతను ఇచ్చాడు. ఆయనే సెలవిచ్చాడు. ఎవరైనా తప్పు చేస్తుంటే, పాపం చేస్తుంటే వారిని సరిదిద్దడానికి మనకు అవకాశం ఇచ్చాడు. కానీ మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉండడం వలన నేను దీనికి తగను అనే భావం మనలో కలుగుతుందంటే మనం కూడా ఆలోచించుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి మనుషులతో మోషే ధర్మశాస్త్రం తప్పని చెప్పలేదు. మీరెవరు రాళ్ళు వేయడానికి వెనకాడవద్దు అని చెప్పలేదు. రాళ్ళు వెయ్యండి, వెయ్యండి, వెయ్యండి. కానీ ముందు నీకున్న అర్హత ఏంటి? నీకున్నటువంటి అధికారం అయితే ఉంది, కానీ నీకున్న అర్హత ఏంటి అనే ప్రశ్న వేసినప్పుడు వారందరూ కూడా మనస్సాక్షి చేత హెచ్చరించబడిన వారై అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అవునా? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన మనస్సాక్షిని ఎల్లప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ ఏ విషయాల యందు దోషారోపణ చేస్తూ ఉందో దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ మన మనస్సాక్షి ఎప్పుడు సరిగ్గా ఉండేటట్లుగా చూసుకుంటే ఇతరులను హెచ్చరించడానికి, ఇతరులను సరిదిద్దడానికి, ఇతరులను వాక్యపు వెలుగులో నడిపించడానికి, ఇతరులను వాక్యపు వెలుగులో ఖండించడానికి నీవు నేను అధికారము గలవారమై ఉంటాం. వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మాటల్ని అనేక మంది తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటిది ఏంటంటే అది వ్రాసిన పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం కావాలి. ఇతరులను సరిదిద్దడానికి, ఇతరుల కంటిలో ఉన్న నలుసును తీయడానికి మనకు దేవుడు అనుమతి ఇచ్చాడు. కానీ మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తుంది కనుక మన మనస్సాక్షిని మనం కానీ ప్రతి విషయంలో ఎప్పటికప్పుడు దేవుని ఎదుట సరిదిద్దుకుంటే ఇతరులను తప్పు పట్టే ముందు మన తప్పులను మనం చూసుకుంటే మనం ఏం చేయగలం? ఇతరులను సరిదిద్దడానికి, దేవుని వాక్య ప్రకారం నడిపించడానికి, దేవుని యొద్దకు నడిపించడానికి మనము కూడా ధైర్యము గలవారమై ప్రజల ముందుట దేవుని ఎదుట నిలవబడడానికి శక్తి గలవారమగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ పాదములు కొందనాలు. నీవిచ్చినటువంటి వాక్యములు సత్యములను గ్రహించులాగన మా హృదయాలను తెరవజేస్తున్నారని నమ్ముతున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీవిచ్చిన వాక్యమును నీ బిడ్డలమైనటువంటి మేము మరి స్పష్టముగా గ్రహించులాగన మా హృదయాలను తెరవజేయండి. నీ వాక్యమును వక్రీకరించే ప్రజలకు దాని యొక్క అర్థాన్ని స్పష్టంగా చెప్పే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. నీ బిడ్డలు ప్రభువా తండ్రి తొలగిపోతుంటే పాపములో ఉన్న వారికి హెచ్చరిక చేయుటకు మా మనస్సాక్షులను ప్రభువా తండ్రి శుద్ధీకరించుకోవడానికి ముందుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాసి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అయితే పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.